బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విశాఖ నుంచి ఈ మరిన్ని మనం అప్డేట్స్ని ఇప్పటివరకు చూస్తూ ఉన్నాం. అయితే ఈ అప్డేట్స్ని కిరణ్ లైవ్లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఏంటి సిచ్యువేషన్? ఇంకా ఈ వర్షాలు పడే పరిస్థితి ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇప్పటిదాకా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి అన్నటువంటి వార్తలను చూస్తూ ఉన్నాం. ఇంకా కనుక ఇదే వర్షాలు కొనసాగితే పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే బంగాళాఖాతంలో గత 2 రోజుల క్రితం ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ఈ రోజు సాయంత్రానికి అది వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గడిచిన 48 గంటల నుంచి కూడాను 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. అయితే మరో 2-3 రోజులు, ఏదైతే ఈ రోజు సాయంత్రం వాయుగుండంగా మారిన నేపథ్యంలో మరో 2-3 రోజుల వరకు కూడాను ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అదేవిధంగా కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడు వరకు కూడాను దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ ప్రభావంతో ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు ఏదైతే మన తూర్పు గోదావరి జిల్లా కావచ్చు, మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, రాయలసీమ, కడప, అనంతపురం ఈ ఏరియాల్లోనూ, అదేవిధంగా కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడాను భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ రోడ్లన్నీ కూడా జలమైన పరిస్థితి. మరోవైపు మనం చూసుకున్నట్టయితే అయితే ఖమ్మం జిల్లా ఇటు ములుగుతో పాటు మరోవైపు ఇటు గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఇప్పటికీ ఇంట్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో అవుట్ఫ్లోగా దాదాపు ఇప్పటి నుంచి 8 గేట్లను కూడా ఎత్తివేసినట్టుగా మనకి ప్రాథమిక సమాచారం ఉంది. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే కృష్ణా జలాలు కావచ్చు, మరోవైపు గోదావరి జలాలు కావచ్చు, ఇవన్నీ కూడాను పూర్తి స్థాయిలో అన్ని కూడాను జల కళ్ళతోటి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి. ఇంకో పక్క ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఏదైతే నాగావళి కానీ, ఇటు వంశధార కానీ ఇవన్నీ కూడా పొంగి ప్రవేశిస్తున్న పరిస్థితి. అయితే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ తో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణతో మరో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇక మనం ఒకసారి చూసుకోవచ్చు, సముద్రం ఏదైతే అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడాను వేటకు వెళ్ళరాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. ఇక కెరటాలు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ రోజు సాయంత్రం వాయుగుండంగా మారిన నేపథ్యంలో 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ఎగిసిపడే అవకాశం ఉంటుంది, ఎత్తుకు కూడాను వచ్చే అవకాశం ఉందని చెప్పి సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడాను వేటకు వెళ్ళరాదని చెప్పి చెప్పడం. ఇంకో పక్క ఆకాశం మేఘావృతం అయి ఉండడం, ఇంకో పక్క ఈ ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం, దీనికి తోడుగా నైరుతి ఋతుపవనాలు కూడాను చాలా యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడాను పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఏదైతే ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలెవరూ అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి, అదేవిధంగా అవసరమైనటువంటి సహాయ చర్యలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్లందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులందరూ కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తమై ఉన్నారు. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఈ రోజు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, అదేవిధంగా కాలేజీలన్నీ కూడా సెలవు ప్రకటించడం, ఒక పర్టికులర్ గా ఒక స్పెషల్ గా ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్లు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ అన్నిటి కూడా హాలిడే ప్రకటించారు. ఇంకో పక్క ఏదైతే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇంకో పక్క కచ్చా హౌసెస్ కానీ, మరోవైపు విద్యుత్ స్తంభాలు కానీ, ఇంకో పక్క భారీ వృక్షాలు కానీ నేల కొరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పష్టంగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. జ్యోతి, ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాలు, ముఖ్యంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇటు నర్సీపట్నం పైనుంచి కూడా చూసుకున్నట్టయితే ఇటు చింతపల్లి కావచ్చు, పాడేరు, అరకు, లంబసింగి ఈ ఏరియాలన్నింటిలో కూడాను ఏజెన్సీ ప్రాంతాలు, కొండవారి ప్రాంతాలు కావడంతో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం, మరోవైపు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేలాగా భారీ వృక్షాలు కూడా నేల కొరికే ప్రమాదం ఉంది.
పక్క లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగం అప్రమత్తమై అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఇదే పరిస్థితి మరో 48 గంటలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టమైనటువంటి సంకేతాలను వెలువరించడం జరిగింది. ప్రజలు ఎవరు కూడాను ఇళ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితి లేని నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరో 48 గంటల పాటు ఏదైతే వాయుగుండంగా మారిన నేపథ్యంలో వర్షాలు మరింత భారీగా కురుస్తాయని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. మరోవైపు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అన్నదాతగా చెప్తున్నట్టు వ్యవసాయ రంగానికి అయితే మాత్రం కొంత ఇబ్బంది వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. నారుమళ్ళన్నీ కూడా నీట మునిగిపోయి వరదను తలపించే రీతిలో ఉన్న నేపథ్యంలో రైతన్నలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. మరోవైపు మనం చూసుకున్నట్టు అయితే లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్న నేపథ్యంలో పంట ఏ మేరకు కూడా దెబ్బతిందనే అంచనాలు కూడా వచ్చేందుకు కూడా అధికార యంత్రాంగం స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉండడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఇది ఏదైతే ఈ సీజన్ లో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఇది వాయుగుండంగా మారి భవిష్యత్తులో అంటే రేపు కానీ ఎందుకంటే తుఫానుగా మారితే మాత్రం మరింత ఎక్కువగా వర్షపాతాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే అల్పపీడనంగా కొనసాగుతుంది కాబట్టి ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా మారుతుందని చెప్పి అయితే ఇది క్రమేణా బలహీనపడి ఒరిస్సా ఛత్తీస్గఢ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. అయితే తుఫానుగా ఇది మారే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. జ్యోతి, ఇక కిరణ్, మరి వేటకు వెళ్లే మత్స్యకారుల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టుగా ఎప్పుడైతే సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడాను వేటకు వెళ్ళరాదని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఏదైతే వాతావరణ శాఖ సూచిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడాను మత్స్యకారులను అలర్ట్ చేశారు. అయితే వేట సాగంటే వాళ్ళ జీవనోపాధి అనేది ఉండదు, ఇది అందరికీ తెలిసిన సంగతి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కరెక్ట్ గా ఈ సీజన్ లో ఈ అల్పపీడనాలు ఈ వాయుగుండాలు ఏర్పడితే మాత్రం మత్స్యకారులకు కొంత ఇబ్బంది చెప్పక తప్పదు. ఇప్పటికే వేటకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి రండి అని చెప్పి ఎవరైనా సరే సముద్ర మధ్యలో చిక్కుని ఉంటే అక్కడ సమీపంలో ఉన్న తీర ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు కూడా ఒక శాటిలైట్ మెసేజ్ కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడాను అవసరమైతే వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఇక ఆహార విషయానికి ఏదైతే వస్తే ఈ మత్స్యకారులందరూ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా వీళ్ళకి ఏదైతే వేటాడితే కానీ పూట గడని పరిస్థితి. ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అవసరమైనటువంటి బియ్యం కావచ్చు, ఇతర పప్పు దినుసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చేందుకు కూడాను జిల్లా అధికార యంత్రాంగం అయితే సిద్ధంగా ఉంది. ప్రస్తుతాన్ని మనం చూసుకున్నట్టయితే తీర ప్రాంతంలో అంత పెద్దగా చెప్పుకుంటే అంత ఇబ్బందులు లేకపోయినప్పుడు కూడా ఇది వాయుగుండంగా మారిన నేపథ్యంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందస్తుగా జాగ్రత్త తీసుకుంటే బెటర్ అని చెప్పి ఇప్పటికీ అధికార యంత్రాంగం అన్ని జిల్లాల్లో కూడాను ఆల్మోస్ట్ అయితే ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పర్టికులర్ అందరూ అధికార యంత్రాంగం కూడాను అలర్ట్ గా కనిపిస్తుంది. ఇంకో పక్క మనం కృష్ణా, గోదావరి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పటికే పలు చోట్ల జలమయమైన పరిస్థితి, ఏదైతే రహదారులన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి, వరదను తలపిస్తున్నాయి. ఇంకో పక్క ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇక ఇటు మన ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి పర్టికులర్ గా విజయనగరం కావచ్చు, ఇటు వైజాగ్ కావచ్చు, ఇంకో పక్క శ్రీకాకుళం జిల్లా కావచ్చు, ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రమాదం లేకపోయినప్పుడు కూడా ఈ రోజు సాయంత్రం వాయుగుండంగా మారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే మాత్రం కొంతవరకు ఇబ్బందులు అయితే ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది జ్యోతి. కాబట్టి అధికార యంత్రాంగం అయితే మాత్రం పూర్తిస్థాయిలో అలర్ట్ గా ఉందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. పల్నాడు జిల్లా మాచెర్ల మండలంలో నాగార్జున సాగర్, మాచెర్ల ప్రధాన